జాతీయ స్థాయిలో యువ షూటర్ తేలు ఈషిత్వ శ్రీకృష్ణ మెరిసింది. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న ఈషిత్వ అనేక ప్రతిష్టాత్మక పోటీల్లో పతకాలు సాధించి భారత జట్టులో చోటు కోసం జరిగే ఎంపిక పోటీల వరకు చేరడం విశేషం. చిన్న వయసులోనే షూటింగ్ క్రీడలో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న 14 ఏళ్ల ఈషిత్వ శ్రీకృష్ణ తేలు వరుస విజయాలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న తేలు రాధాకృష్ణ, శిరీష దంపతుల కుమార్తె ఈషిత్వ అనేక ప్రతిష్టాత్మక పోటీల్లో పతకాలు సాధించి భారత జట్టులో చోటు కోసం జరిగే ఎంపిక పోటీల వరకు చేరడం విశేషం. 2023లో గుంటూరులో జరిగిన CISCE రీజనల్స్ ఓపెన్ సైట్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఈషిత్వ 2025లో జరిగిన CISCE జోనల్స్ పీప్ సైట్ విభాగంలోనూ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. 2023లో హైదరాబాద్లో నిర్వహించిన 9వ తెలంగాణ రాష్ట్ర రైఫిల్, పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్లో యూత్ ఉమెన్ 177 ఓపెనింగ్ సైట్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 400కు గాను 342 స్కోరుతో కాంస్య పతకం సాధించారు. 2025లో హైదరాబాద్లో జరిగిన 11వ తెలంగాణ రైఫిల్, పిస్టల్ ఛాంపియన్షిప్లో 400కు గాను 372 స్కోరుతో ప్రీ నేషనల్స్కు అర్హత సాధించారు. అనంతరం తిరుచిరాపల్లిలో జరిగిన 16వ సౌత్ జోన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో 400కు గాను 375 స్కోరు నమోదు చేసి జాతీయ స్థాయి పోటీలకు అర్హత పొందారు. భోపాల్లో నిర్వహించిన 68వ జాతీయ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2025లో 603.9 స్కోరు నమోదు చేసి టీమిండియా సెలక్షన్ ట్రయల్స్కు అర్హత సాధించారు. 2026లో జరిగిన టీమిండియా సెలక్షన్ ట్రయల్ 3లో 610, సెలక్షన్ ట్రయల్ 4లో 610.9 స్కోర్లు సాధించి ట్రయల్స్ 5, 6కు ఎంపికయ్యారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన 12వ తెలంగాణ రాష్ట్ర రైఫిల్, పిస్టల్ ఛాంపియన్షిప్ 2026లో 400కు గాను 393 స్కోరుతో 2 రజత పతకాలు కైవసం చేసుకుని మరోసారి తన ప్రతిభను నిరూపించారు. ఇవి మాత్రమే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక షూటింగ్ పోటీల్లో ఈషిత్వ విశేష విజయాలు నమోదు చేశారు. చిన్న వయసులోనే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న ఈ యువ షూటర్ భవిష్యత్తులో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాలు సాధించాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.